హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఇంటర్వ్యూలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఈ వీడియోలో అయితే చూద్దాం. ప్రతిరోజు ఏదైతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అదేవిధంగా 40 క్వశ్చన్స్ అర్థమెటిక్, రీజనింగ్, టెక్నికల్, సైకోమెట్రిక్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఈవినింగ్ అండ్ మార్నింగ్ 2 వీడియోలు అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారో వారికి యూజ్ఫుల్ అయ్యేటటువంటి వీడియోస్. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. మీకు ఇంటర్వ్యూలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయో అర్థమవుతుంది. ఇక ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. అదేవిధంగా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందో కూడా కొన్ని అనాలిసిస్ క్వశ్చన్స్ అనేవి మీకు ఈ వీడియోలో ఇచ్చాను. అవి మీకైతే ఎగ్జామ్లో ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఈ యొక్క క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, దానికి ఆన్సర్ ఏ విధంగా ఫామ్ చేయాలనేది అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేసి, మీకు తెలిసిన వారికి కూడా ఎవరైతే అప్లై చేశారో వారికి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివ్ అయితే ఉంచుకోండి. మనకి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. ఇంకా ఎవరైనా జాయిన్ అవునట్లయితే అక్కడ కూడా జాయిన్ అవ్వండి. డైలీ క్వశ్చన్స్ రివిజన్ కోసం క్వశ్చన్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. మీకు ప్రాక్టీస్ అవుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా జాయిన్ అవునట్లయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. ఏదైనా అప్డేట్స్ వచ్చినా కానీ వెంటనే అక్కడైతే మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా? దానికి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ అవ్వండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఈ వీడియోలో ఇంటర్వ్యూలో అడిగినటువంటి ప్రశ్నలు అయితే చూద్దాం. ముందుగా మొదటి ప్రశ్న చూసినట్లయితే ఇంటర్వ్యూలో యాజ్ ఇట్ ఈజ్గా ఇదే ప్రశ్న అడగడం జరిగిందనమాట. ఓకేనా? ఇది నిన్నటి రోజు ఈవినింగ్ జరిగినటువంటి స్లాట్లో ఆల్రెడీ 40 క్వశ్చన్స్ ఏవైతున్నాయో వాటిలో కొన్ని క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక ఇంటర్వ్యూకి సంబంధించి టైం లేక చేయలేదు. ఈరోజు మార్నింగ్ చేస్తున్నాను. ఇంటర్వ్యూలో అడిగారు, సో చూసుకోండి. ఓకేనా? డిస్క్రైబ్ హౌ యూ లెర్న్ సంథింగ్ దిస్ వీక్ అబౌట్ ఎనీ నాలెడ్జ్ ఆర్ స్కిల్. ఓకేనా? మీరు ఈ వీక్లో ఏ టైప్ ఆఫ్ నాలెడ్జ్, అంటే ఏ టైప్ ఆఫ్ నాలెడ్జ్ అనేది లేకుంటే స్కిల్ అనేది నేర్చుకున్నారో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. మీకు ఏదైతే రీసెంట్గా ఏదైనా నేర్చుకుంటే దాన్ని సింపుల్ వర్డ్స్లో మీ లాంగ్వేజ్లో 30 సెకండ్స్లో వచ్చేటట్టు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా? దిస్ వీక్ ఐ లెర్న్డ్ ఏ న్యూ స్కిల్ ఇన్ ఏ బేసిక్ ఎక్సెల్. ఐ వాచ్డ్ ఏ షార్ట్ ఆన్లైన్ వీడియో ఎవ్రీ డే అండ్ ప్రాక్టీస్డ్ సింపుల్ ఫార్ములాస్ like addition and averages. By the end of the week I could create a small table and calculate totals without help అనమాట. ఇది క్వశ్చన్కి ఆన్సర్. 30 సెకండ్స్లో ఇంత ఆన్సర్ అనేది చెప్పగలుగుతాం. సెకండ్, ఈ క్వశ్చన్ కూడా అడిగారు. డిస్క్రైబ్ విచ్ టైప్ ఆఫ్ హెల్ప్ యూ గేవ్ టు ఎనీబడి. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్. ఓకేనా? మీరు ఎవరికైనా సహాయం చేసుంటే దాని గురించి వివరించండి అని క్వశ్చన్ ఇది. ఓకేనా? దాని గురించి చెప్పాలి. లాస్ట్ వీక్ ఐ హెల్ప్డ్ మై నైబర్స్ డాటర్ విత్ హర్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఐ ఎక్స్ప్లెయిన్ సమ్ సింపుల్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అండ్ షోడ్ హర్ హౌ టు రైట్ స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్. ఆఫ్టర్ దట్ షీ లెఫ్ట్ మోర్ కాన్ఫిడెంట్ అండ్ వాజ్ ఏబుల్ టు కంప్లీట్ ది ప్రాక్టీస్ పేపర్ ఆన్ హర్ ఓన్. ఓకేనా? రీసెంట్గా ఏదైతే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఎవరికైతే హెల్ప్ చేశారో దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఈ విధంగా చెప్పాలి. ఓకేనా? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకవేళ రిపీట్ అయితే మీకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్లో అడిగినాయి కాబట్టి. ఇప్పుడు ఈరోజు ఒక సచివాలయంలో ఒక వ్యక్తికి ఎగ్జామ్ జరుగుతుంటే, మరొక సచివాలయంలో మరొక వ్యక్తికి ఎగ్జామ్ జరుగుతుంటే ఒకే టైంలో జరుగుతున్నా కానీ ఇక్కడ ఏంటంటే అందరికీ ఒకే క్వశ్చన్స్ రావు. కొంతమందికి రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. కొంతమందికి ఏంటంటే కొంచెం కొత్తగా అడగవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో టైప్ వస్తాయి. ఓకేనా? అందరికి ఒకే పేపర్ అనేది రాదు. ఓకేనా? ఇది ఒకటి గమనించండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇలా అడిగారు. డిడ్ యూ మీట్ యువర్ ఫ్రెండ్ రీసెంట్లీ. వాట్ టైప్ ఆఫ్ డిస్కషన్ ఆర్ కన్వర్జేషన్ డిడ్ యూ హ్యావ్. ఓకేనా? మీ ఫ్రెండ్ రీసెంట్లీ మీ ఫ్రెండ్ని, అంటే మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసి ఉంటే వాళ్ళతో ఏ డిస్కషన్ అనేది చేశారని క్వశ్చన్ ఇది. ఓకేనా? ఏ డిస్కషన్ లేదా ఏ కన్వర్జేషన్ అనేది జరిగింది అని అడుగుతున్నారు. దాని గురించి ఒకవేళ రీసెంట్గా మీరు మీ ఫ్రెండ్ని కలిసినప్పుడు ఏ విధంగా మాట్లాడతారు దాన్ని మీరు ఊహించుకొని మాట్లాడాలి. ఓకేనా? ఎస్, ఐ మెట్ మై ఫ్రెండ్ రీసెంట్లీ ఎట్ ఏ నియర్ బై పార్క్. వీ డిస్కస్డ్ అవర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఇంక్లూడింగ్ జాబ్ ఆపర్చునిటీస్ అండ్ ఇంప్రూవ్ అవర్ స్కిల్స్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్స్. వీ ఆల్సో టాక్డ్ అబౌట్
హౌ టు మేనేజ్ టైం బెటర్ అండ్ స్టే ఫోకస్డ్ ఆన్ అవర్ గోల్స్. ఈ 3 క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడిగినాయి. ఇక మిగిలినటువంటి ఇవి ఏంటంటే మీకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని కూడా ఒకసారి చూడండి, చదవండి, చెప్పేటప్పుడు ఒకసారి వినండి. మీకు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా ఫామ్ చేసుకోవాలనేది ఒక ఐడియా వస్తుంది. ఓకేనా. డిస్క్రైబ్ యువర్ డైలీ రొటీన్ ఆన్ ఏ వర్కింగ్ డే. జనరల్గా డిస్క్రైబ్ యువర్ డైలీ రొటీన్ అని అడిగితే చెప్పేసేయచ్చు. వర్కింగ్ డే అంటే హాలిడే గురించి కూడా చెప్పొచ్చు కదా. యువర్ డైలీ రొటీన్ అని చెప్పేసి అడిగినప్పుడు ఆ మార్నింగ్ లేస్తాను ఇట్లా హాలిడే గురించి చెప్పొచ్చు, వర్కింగ్ డే గురించి చెప్పొచ్చు. ఇక్కడ పర్టికులర్గా వర్కింగ్ డే రోజు మీరు ఎలా ఉంటుంది మీ డైలీ రొటీన్ అని చెప్పేసి క్వశ్చన్. ఓకే. దీనికి ఏంటి, ఆన్ ఏ వర్కింగ్ డే ఐ వేకప్ ఎర్లీ అండ్ స్టార్ట్ మై డే విత్ సమ్ లైట్ ఎక్సర్సైజ్. దెన్ ఐ చెక్ మై మెసేజెస్ అండ్ ఈమెయిల్స్, మేక్ ఏ టు డూ లిస్ట్ అండ్ కంప్లీట్ మై ఇంపార్టెంట్ టాస్క్ ఫస్ట్. In the evening, I spend some time learning new things or reviewing what I studied. అంతే కదా. మార్నింగ్ లెగుస్తాము, సో అయిపోతున్న తర్వాత చెక్ చేసుకుంటాం ఏమైనా మెయిల్స్ అవి వచ్చాయని వర్క్కి సంబంధించి. నెక్స్ట్ ఫైనల్గా ఏంటి, ఈవినింగ్ మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తాం, మొత్తం స్టడీ చేసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఏ సిచ్యువేషన్ వేర్ యూ సాల్వ్డ్ ఏ ప్రాబ్లమ్ యూజింగ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకేనా. ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉపయోగించి మీరు ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తే, వన్స్ దేర్ వాజ్ ఏ మిస్అండర్స్టాండింగ్ బిట్వీన్ 2 classmates అబౌట్ ఏ గ్రూప్ అసైన్మెంట్. గ్రూప్ అసైన్మెంట్కి సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం 2 classmates మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్ వస్తే అప్పుడు ఐ లిజన్ టు బోత్ ఆఫ్ దెమ్ పేషెంట్లీ. ఓకేనా. ఇద్దరు విషయాలు ప్రశాంతంగా విని అండ్ repeated their points clearly so each person understood the other. Finally we agreed on a simple plan and complete the work together without any conflict. Next question, describe a goal you have for the next 6 months. Next 6 months సంబంధించినటువంటి గోల్ని డిస్క్రైబ్ చేయాలి. My main goal for the next 6 months is to get a suitable work from home job. To achieve this I want to improve my English communication and basic computer skills. I plan to practice speaking every day and complex at least one online course. Seventh question, how do you manage your time when you have many tasks? ఎక్కువ టాస్కులు ఉన్నప్పుడు నీ యొక్క టైంని ఎలా మేనేజ్ చేస్తావు, టైం మేనేజ్మెంట్ గురించి అడిగారు. సో దీన్ని, when I have many tasks I first list them all in a notebook. I mark urgent and important tasks. ఏవైతే అర్జెంట్ ఇంపార్టెంట్ ఉందో వాటినే ముందు చేస్తాం, వాటికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాం. అండ్ స్టార్ట్ విత్ దెమ్ దెన్ మూవ్ టు స్మాలర్ టాస్క్. I also avoid checking my phone too often so that I can focus and finish work on time. నేను క్వశ్చన్ ఆన్సర్స్ మీకు ఇస్తున్నాను, అవి ఎలా ఫామ్ అవుతున్నాయి అనేది మీరు ఒకసారి చూసుకోండి. మీరు అంటే ఇంతవరకు ఎప్పుడు ప్రిపేర్ అవ్వని వాళ్ళు అయితే ఎక్కువగా యూజ్ అవుతాయి ఈ క్వశ్చన్స్ అనేవి. మీరు ఎలా ఫామ్ చేస్తున్నారు, 30 secondsలో ఆన్సర్ ఎంతవరకు చెప్పొచ్చు, క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అనేది మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుందో మీకు ఒక ఐడియా ఉంటుంది. సో క్వశ్చన్ చూడగానే ఓకే ఈ క్వశ్చన్కి ఇలా ఆన్సర్ చేయొచ్చు అని ఒక ఐడియా కోసం కంపల్సరీగా వీడియో అనేది చూడండి. ఇంకా ఎవరైనా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. 8th క్వశ్చన్, డిస్క్రైబ్ ఏ సిచ్యువేషన్ వేర్ యూ లెర్న్ ఫ్రమ్ ఏ మిస్టేక్. ఒక మిస్టేక్ నుంచి, ఓకేనా, నేర్చుకున్న దాని గురించి. ఫస్ట్ చూడండి, డిస్క్రైబ్ ఏ సిచ్యువేషన్ వేర్ యూ లెర్న్ ఫ్రమ్ ఏ మిస్టేక్. ఓకేనా. దానికి ఎర్లియర్ ఐ మిస్డ్ an important deadline because I did not note the date properly. After that incident I started using a calendar and setting reminders for all important tasks. Now I review my schedule every morning so that I do not repeat the same mistake. Final question, explain why you are interested in work from home jobs. ఓకేనా. ఎందుకని మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ బికాస్ దే సేవ్ ట్రావెల్ టైమ్ అండ్ ఎక్స్పెన్సెస్. వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఆల్సో అలౌస్ మీ టు మేనేజ్ మై ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అలాంగ్ విత్ మై జాబ్.
with a stable internet connection and good communication skills, I believe I can work efficiently from home. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా విషయాలు ఏంటంటే, ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత గతంలో కొన్ని వీడియోలు కూడా చేశాను నేను ఇంటర్వ్యూకి సంబంధించి. ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్, కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఎగ్జామ్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ అనేది చేస్తారు. అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తుంది ఏంటంటే, ఎగ్జామ్ సంబంధించి మీ డాష్ బోర్డు ఏ విధంగా అవుతుందో, సో ఇలాగే మీ డాష్ బోర్డు ఉంటుంది. ఇక్కడ కార్నర్లో చూస్తే మీకు డాష్ బోర్డు, ప్రొఫైలు, జాబ్స్, కోర్సెస్, కెరియర్ ప్రోగ్రామ్, ఇట్లా అన్ని ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో ఫస్ట్ డాష్ బోర్డు చూసుకుంటే మీ ప్రొఫైలు, తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి. ఫైనల్గా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, మీకు రిజల్ట్ అని చూపిస్తుంది. ఓకేనా. అటు కమ్యూనికేషన్ స్కిల్స్కి ఈ ఏదైతే 15 మినిట్స్ ఎగ్జామ్ ఉందో అది 45 మినిట్స్ రెండింటికి రిజల్ట్స్ చూపిస్తుంది. వాటిల్లో మీకు ఎన్ని స్కోర్ వచ్చాయనేది ఇక్కడ ఈ విధంగా అయితే స్కోర్ అనేది చూపిస్తుంది. చూసుకోండి. ఇంకోటి ఏంటంటే, మీరు రాసినటువంటి పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ అంతా మీకు చూపిస్తుంది. ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ చేశారు, కరెక్ట్ ఏది, రాంగ్ ఏది అనేది కూడా చూపిస్తుంది. దానికి సంబంధించి బ్రీఫ్ వీడియో కావాలంటే, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత లేకుంటే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏ విధంగా ఉంటుందో బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా నేను వీడియో అనేది చేస్తాను ఏ విధంగా అనేది. ఓకేనా. ఈ విధంగా మీకైతే స్కోరు మొత్తం చూపిస్తుంది, ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి, సో ఎంత స్కోరు 100కి ఎంత అనేది, టెక్నికల్కి, అర్థమెటిక్, రీజనింగ్కి, ఓవరాల్ 30% ఈ విధంగా అయితే ఇస్తుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అనేది ఉంది, గ్రూపు. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అండ్ క్వశ్చన్స్ అనేది అక్కడ అప్లోడ్ చేస్తాను, మీకు రివిజన్గా ఉంటుంది. ఓకేనా. ఆ క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ చేయండి.